డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళని అడిగితే ఒకటే మాట అంటారు, డైలీ పోస్ట్ అనేది చేయాలి అంటారు. రీల్స్ చేస్తే లీడ్స్ వస్తాయి అంటారు. కోర్స్ కంప్లీట్ చేస్తే పక్కా జాబ్ అంటారు. ఈ మాటలు విన్న తర్వాత చాలామంది సిన్సియర్గా వర్క్ చేస్తారు, కానీ మంత్స్ అయినా కూడా రిజల్ట్ అనేది రాదు. డైలీ పోస్ట్ చేస్తారు, ఆడియన్స్ స్క్రోల్ చేస్తే వెళ్ళిపోతుంది. రీల్స్ చేస్తారు, వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి, కానీ ఎంక్వైరీస్ ఒక్కటి కూడా రాదు. ఇక్కడ ఎఫర్ట్ అనేది తప్పు కాదు, మీరు ఫాలో చేసే విధానం కూడా తప్పు కాదు. పోస్టింగ్ కౌంట్ ఇంపార్టెంట్ కాదు, మీరు పోస్ట్ చేసిన కంటెంట్ మీనింగ్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. నేను ఇప్పుడు సిస్టమ్ ఓపెన్ చేస్తున్నా, ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా. డైలీ పోస్ట్ చేస్తున్నా అంటే ఎక్కడ పోస్ట్ చేస్తున్నావు? ఇన్స్టాగ్రామ్లోనా లేక ఫేస్బుక్లోనా? మీ పోస్ట్ చూస్తే ఆడియన్స్కి డౌట్ అనేది క్లియర్ అవుతుందా లేదా జస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? డైలీ పోస్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, మీరు చేసిన పోస్ట్ అనేది ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందా లేదా, దానివల్ల మీ బ్రాండ్ వాల్యూ పెరుగుతుందా? ఇప్పుడు నేను ఒక సింపుల్ పని చేస్తా, మీ ప్లేస్లో ఉండి నేను ఆలోచిస్తా. డైలీ పోస్ట్ అంటారు కదా, పోస్ట్ చేశాక ఏం జరుగుతుంది? పోస్ట్ పబ్లిష్ అయ్యాక నువ్వు అనలిటిక్స్ ఓపెన్ చేస్తావా లేదా జస్ట్ పోస్ట్ అయిందని చెప్పి క్లోజ్ చేస్తావా? రీచ్ చూసావా? పీపుల్ సేవ్ చేస్తున్నారా లేదా జస్ట్ స్క్రోల్ చేసి వెళ్ళిపోతున్నారా? ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది. రీల్స్ టాపిక్ వస్తే మనం చేసిన రీల్ వైరల్ అయిందనుకున్నాం, నెక్స్ట్ ఏంటి? డిఎం వచ్చిందా? కామెంట్స్లో క్వశ్చన్స్ వస్తున్నాయా లేదా వ్యూస్ మాత్రమే వచ్చి ఆగిపోయిందా? మోస్ట్ రీల్స్ అనేది అటెన్షన్ కోసం మాత్రమే ఉంటుంది, లీడ్స్ కోసం కాదు. డిజిటల్ మార్కెటింగ్లో రియల్ గేమ్ అనేది డైలీ పోస్టింగ్ కౌంట్ మీద కాదు, అలానే రీల్స్ కౌంట్ మీద కూడా కాదు. మీ వర్క్ చూసిన తర్వాత ఆడియన్స్ దానికి కనెక్ట్ అవ్వాలి, మీ బ్రాండ్కి వాల్యూ పెరగాలి, అప్పుడే లీడ్స్గా కన్వర్ట్ అవుతాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీ కంటెంట్ని ఒకసారి ఆడియన్స్ ఐస్తో చూడండి. ఈ వీడియోలో చెప్పేది నీకు రిలేట్ అయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి.